సింగాడా వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అసలు ఎవరెవరు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు దొరుకుతాయి అవన్నీ కూడా తెలుసుకుందాము. ముందుగా అయితే కావాల్సిన పదార్థాలు చూద్దాం. సింగాడా పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సింగాడా, జీలకర్ర, ధనియాలు, కాలోంజి, మెంతులు, సోం, మిరియాలు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, నూనె, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలేంటో కూడా చూసేద్దాం. సింగాడా ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది. సో సింగాడా కూడా రెగ్యులర్గానే దొరుకుతుంది. మనకి నరాల బలహీనత నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే ఈ సింగాడాన్ని మనం అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి. ఇట్లా ఫ్రూట్గా తీసుకున్నా పర్వాలేదు, ఇలా వెజిటేబుల్గా అంటే మనం పచ్చడిగా చేసుకున్నా, లేకపోతే దీన్ని ఎండబెట్టి ఆట అంటే పౌడర్గా చేసి మనం తీసుకునే రెగ్యులర్ ఆట ఉంటుంది కదా గోధుమ పిండి, దాంట్లో కూడా కలుపుకొని రొట్టెలాగా చేసుకొని కూడా తినొచ్చు. అంటే పక్షవాతం వచ్చి ఉన్నా కానీ వాళ్ళకి ఇలాంటి సింగాడాతో చేసినటువంటి పదార్థాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి తొందరగా ఆ పారాలసిస్ అంతా కూడా నయమే, లేచి నడవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో అంత పవర్ఫుల్, అంటే అంత మంచిగా నరాల బలహీనతను తగ్గించి నరాలను ఉత్తేజింపజేసేటువంటి కెపాసిటీ మనకి సింగాడాలో ఉంది. సో ముందుగా ఏం చేద్దాము? సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకున్నాం. ప్యాన్ పెట్టేశాను. సో ఇప్పుడు మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. కాలోంజీ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఓకే, అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో ఉన్నాయి కాబట్టి అన్నీ వేసేసాం. ఓకే, ఒక హాఫ్ కప్ ధనియాలు, జీలకర్ర, ఒక హాఫ్ కప్ జీలకర్ర, మిరియాలు హాఫ్ కప్లో హాఫ్ కప్ అనమాట, పావు కప్పు మిరియాలు. కాలోంజీ సీడ్స్ మొత్తం వేసేయచ్చా? ఓకే, సో కాలోంజీ సీడ్స్ బయట దొరుకుతాయి, మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి కదా. ఇప్పుడు ఇవి నార్మల్ సూపర్ మార్కెట్లోనే కూడా దొరికిపోతున్నాయి. అవునా? సో అందరికంత అవేర్నెస్ కూడా పెరిగిపోయింది. సో వాటి డిమాండ్ కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి రెగ్యులర్ సూపర్ మార్కెట్లో కూడా దొరికిపోతుంది. ఓహో, అండ్ మెంతులు కూడా హాఫ్ కప్ వేసేద్దామా? అంటే మనకి కంప్లీట్ ఒక టేబుల్ స్పూన్ వస్తుంది అనమాట. మెంతులు కూడా వేసేసుకున్నాము. అలాగే సోంపు మొత్తం వేసేయమంటారా? ఒక పావు కప్పు సోంపు, ఇవన్నీ వేసుకున్నాం. ఆవాలు కూడా ఉన్నాయి. మరి ఆవాలు ఎంత వేయమంటారు? ఒక హాఫ్ స్పూన్ వేసేయండి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు. సో ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో అంటే ఇప్పుడు ఇది తయారు చేసుకోవడానికి ఇవన్నీ కంపల్సరీ. ఇలా ఇది ఉంటేనే మనకి ఆ టేస్ట్తో పాటు ఆ ఔషధ గుణాలు కూడా లోపలికి వెళ్తాయి. ఎగ్జాక్ట్గా. అంటే మనం సింగాడా డైరెక్ట్గా తీసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు చెప్పాను కదా. నరాలను బాగా ఉత్తేజింపజేస్తుంది. అంటే నరాల బలహీనత రాకుండా, ముఖ్యంగా పారాలసిస్కి సంబంధించిన సమస్య తగ్గుముఖం పట్టడానికి, అలానే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. అంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు చెప్పానంటే యూరిన్ మనకి చాలామందికి ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు దగ్గినా కూడా యూరిన్ పడిపోవడము, లేకపోతే ఆగకుండా రావడము, సో కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేయలేకపోవడం, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా నరాలకు సంబంధించినవి అనమాట. సో బ్రెయిన్కి సంబంధించినటువంటి సిగ్నల్ సరిగ్గా పాస్ అవ్వకపోవడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఇది ఉపయోగం. సో 2 మెయిన్ రీజన్స్: యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండ్ పారాలసిస్కి సంబంధించిన సమస్యలు. సో ఇది కూడా ఈ కాలంలోనే దొరుకుతుంది. సరిపోతుంది కదా? సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని మనం మంచిగా పౌడర్ చేసేసుకుందాం. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో అది ఇప్పుడు వేసేద్దామా, ఇంకా ఏమైనా టైం పడుతుందా? సో కొంచెం ఉంచుదాం, చల్లారనివ్వదాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నూనె వేసేసుకొని, ఓకే స్టవ్ ఆఫ్ చేసేసాను. కొద్దిగా నూనె వేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం మనం. ఓకే, ఒక స్పూన్ నూనె వేసేస్తే సరిపోతుంది కదా. ఒక స్పూన్ కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ రెండు కూడా వేసుకుందామా? ఓకే, మొత్తం వేసేద్దామా? సో పచ్చిమిర్చి అనేవి మనం ఇలా వేసుకోకుండా జస్ట్ అలాగ కొద్దిగా చూసుకోండి. నూనె కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేసుకున్నట్లయితే కనుక మనకి మీద పడకుండా ఉంటుంది. పచ్చిమిర్చి మీద పడిపోతుంది. సో ఇది ఇంకొకటి కూడా వేస్తాం మ్యామ్. అలాగే ఎండుమిర్చి, సింగాడా కొంచెం స్వీట్ టేస్టే ఉంటుంది. ఎండుమిర్చీలు కూడా వేసేసుకుందాము. ఒక 6-7 ఎండుమిర్చీలు వేసుకున్నాము. అలాగే ఒక హాఫ్ వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 ఇంచు పసుపు, ఇవన్నీ వేసుకొని మనకి ఈ వెల్లుల్లి పేస్టే వేసుకున్నాం. సాధారణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగా మనము ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనమాట. దీంట్లో టేస్ట్ వైజ్ బాగుంటుంది అని చెప్పి మనం ఇక్కడ ఎక్స్ట్రా కారాలు అలాంటివన్నీ యూజ్ చేయకుండా జస్ట్ ఇలా వేసుకుంటున్నాము. సో దట్ ఏంటంటే టేస్టీగా ఉంటుంది అని అన్నట్టు. ఇదే మంచిది కదా. సో ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇది కూడా దాంట్లో వేసేసుకున్నాము. మరి మనం మంచిగా పేస్ట్లా చేసేసుకున్నాం. సో వేసేసుకుందాం. మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న వాటిల్లోనే ఇవి కూడా వేసుకుందాము.
సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో మనం ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకున్న మిశ్రమం ఎలా తయారైందో చూద్దాం. సో కొంచెం వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసేసుకున్నాము. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం దానిలో కలపాలి కాబట్టి సో సింగాడ ముక్కలు వేసిన ఉడకపెట్టిన సింగాడ ముక్కలు ఒక ఫుల్ కప్ తీసుకున్నాం ఇక్కడ మనము, అవి వేసేసుకున్నాము. సో దానిలోనే మిశ్రమాన్ని అంతా కూడా మనం వేసి కలిపేసుకున్నాం. ఓకే, సో ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీంతో మనం సింగాడ కూడా వేసేసి పేస్ట్ లాగా చేసేసి పచ్చడిలాగా చేస్తాం అనుకుని ఉంటారు జనరల్గా అందరూ. పచ్చడి అలాగే బాగుంటుందండి సింగాడ కొద్దిగా ఉడకబెట్టుకొని. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింగాడ ఉడకబెట్టి ఉట్టి ముక్కలు కూడా తినేసేయచ్చు. ఓకే, సో అలాగే దీంట్లో తగినంత సైంధవ లవణం కూడా వేసేస్తాను. సైంధవ లవణం కూడా వేసేయండి. అలా మంచిగా ముక్కలన్నిటికీ మంచిగా పట్టేటట్టుగా. వీలైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, సరిపోతుంది. సో ఈ లోపల నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన పోపు కోసము. ఓకే, సో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె అయితే వేసుకుంటున్నాను. ఈ లోపల అది కూడా కలుస్తుంది. ఇక్కడ నూనె కూడా వేడవుతుంది. ఒక 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను దాంట్లో పోపుకి. ఇది కొద్దిగా వేడే లోపు మేడం కూడా కలిపేస్తారు. చూసారా ఎంత డిఫరెంట్ లుక్తో ఉంది కదా, భలే టేస్టీగా, అంటే చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సింగాడ పచ్చడి తయారు చేసుకుంటున్నాం మనము. నరాల వీక్నెస్, నరాల బలహీనత, అంటే ఫ్యూచర్ చాలా తక్కువ మంది పెద్ద అంటే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత వస్తుంది కదా, అందరికీ రాదు కదా. సో అలా ఎవరు తీసుకున్నా కూడా ఫ్యూచర్లో వచ్చేదాన్ని కూడా అరికట్టచ్చు అంటారా? మనకి నరాల బలహీనత అంటే మన నర్వ్స్ అన్ని కంట్రోల్లో ఉండకపోవడం వల్ల ఇప్పుడు చిన్న ఏజ్లోనే పారాలిసిస్, స్ట్రోక్ అలాంటివన్నీ వస్తున్నాయి కదా. సో వాటిని అరికట్టడానికి, అలానే బలం లేకుండా ఉండడం. ఇది పట్టుకోవాలంటే ముఖ్యంగా అందరికి చాలా మందికి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలంటే హెవీ వస్తువులని పట్టుకోలేకపోతూ ఉంటారు. సో అలాంటి వీక్నెస్ అని తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ రోగనిరోధక శక్తి మ్యాక్సిమం అన్ని మనం తీసుకున్న ప్రతి ఒక్క ఆహారం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట. సో మ్యామ్ ఇక్కడ నూనె కూడా వేడైపోయింది కాబట్టి నేను ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. సో ఆవాలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకుందాము, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది పంట కింద అలా నవ్వులుతూ తినడానికి. అంతే, అలాగే ఎండుమిర్చి కూడా అలా వేసేసుకుందాము. ఒక 2-3 వేసుకుందాము. కొద్దిగా అవి చిటపట్లు ఆడుతున్నాయి కదా. సో ఇవి చిటపట్లు ఆడుతున్నప్పుడు మనము కరివేపాకుని కూడా అలా వేసేసుకొని స్టవ్ ఒకసారి ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పోపుని పచ్చడి మిశ్రమం మీద వేసేసుకుందాం. పోపు వేసుకుందాం. సో చూసారా గుమగుమలాడిపోతుంది. సో నరాల బలహీనతను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉండేటువంటిది, అలానే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి విముక్తి కలగడానికి ఉపయోగపడేటువంటి మన సింగాడ పచ్చడి రెడీగా ఉంది. సింగాడ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సింగాడ, జీలకర్ర, ధనియాలు, కాలోంజి, మెంతులు, సోం, మిరియాలు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, నూనె, సైంధవ లవణం. సింగాడ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ధనియాలు, 1 కప్పు జీలకర్ర, 1/2 కప్పు మిరియాలు, 1 చెంచా కాలోంజి, 1/2 చెంచా మెంతులు, 1/2 కప్పు సోం, 1/2 చెంచా ఆవాలు వేసి బాగా వేగించి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చెంచాల నూనె వేసి నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని 2 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సింగాడ ముక్కలు, గ్రైండ్ చేసుకున్న పేస్ట్, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు పచ్చడి మిశ్రమం మీద వేసుకుంటే నరాల బలహీనత, యూరినరీ ఇన్ఫెక్షన్స్ను తగ్గించే సింగాడ పచ్చడి రెడీ.